ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అది చండాలం కన్నవయ్యా నువ్వు అసలు అసలు అది మనిషి అంటారా పుట్టినోడు అంటే ఎంత కష్టం అంటావేంటి ఒక బిడ్డకి జన్మనిచ్చినంత తల్లి పెయిన్ ఎంత ఉంటుందో అంత పెయిన్ ఉంటుంది నువ్వు ఎలా అంటే నీ ఒపీనియన్ ఆ బిడ్డ మీదకి చెప్పేసి వేరే వాళ్ళని నచ్చకుండా తిడతా ఉన్నారనుకోండి అది బాధ అనిపిస్తుంది. బచ్చలమల్లి మీద మీ ఒపీనియన్, ఆ రిజల్ట్ మీకు ఎలా అనిపించింది ఏంటి? నేను అనుకున్న సినిమా తీసాను అన్నది ఉంది, నేను అనుకున్న ఆడియన్స్కి మాత్రం నచ్చింది. మేధావుల వాళ్ళను మెప్పించలేకపోయాను అని చెప్పేసి మీరు అంటున్నారు. ఏంటా మేధావులు? రివ్యూ రైటర్స్ని నేను అంత ఇంప్రెస్ చేయలేకపోయాను. అంటే వాళ్ళని మైండ్లో పెట్టుకొని కూడా చేసేంత ఉందా ఇప్పుడు? వాళ్ళు ఇచ్చే రివ్యూ మీదే డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చే మూవీస్లో కరెక్ట్ ఇక్కడ జరిగిన పొరపాట్లు ఏదన్నా ఉంటే మళ్ళీ అట్లా ఏమన్నా? బచ్చలమల్లికి ఏ పొరపాటు జరగలేదు. సో నరేష్ గారి క్యారెక్టరైజేషన్ దట్ వాస్ నెక్స్ట్ లెవెల్. ఒక ఊర్లో క్యారెక్టర్ లాగే ఉండాలి. సో అది ముందు నుంచి తీసుకున్న జాగ్రత్త, బచ్చలమల్లే కనపడాలి, బచ్చలమల్లిలాగా ఉండాలి. మీకున్న బడ్జెట్లో చేసిన కాన్స్టిట్యుయెన్సీలలో సో అక్కడ కొన్ని చోట్ల కొన్ని మిస్ అయ్యాయి. సో దీని గురించి మీరేమంటారు? అంటే ప్రెడిక్టబుల్ అంటే ఇప్పుడు ఏది ప్రెడిక్టబుల్ అన్నది పర్టికులర్గా రాసి ఉంటే చాణక్య నాకు తెలిసేది. కొత్త ట్రాక్లు పెట్టేలాను ఇది ప్రెడిక్టబుల్గానే ఉంటుంది ఏ స్టోరీ అన్నా. 1993 బ్యాక్ డ్రాప్స్ని మీరు క్రియేట్ చేయడంలో కూడా కొంచెం ఎక్కడో తగ్గింది అన్నట్టు కూడా నేను అన్నారు. అంటే ఇప్పుడు మనం సెటిల్ అయ్యట్లేదు, ఏది చాలా తప్పుడుగా అనిపిస్తుంటుంది ప్రొడక్షన్ వాల్యూస్. దాన్ని మనం రంగులద్దేసో లేని పెట్టేస్తే గ్రాండ్గా ఉంది ప్రొడక్షన్ వాల్యూస్ అనుకుంటే అది తప్పు కదా. సో ఎక్కువ మందికి చేరకుండా మధ్యలో ఆగిపోవడానికి గల రీజన్ ఏంటి? నువ్వు చెప్పాలి డార్లింగ్ ఇది, ఎందుకంటే నాకు ఒక రీజన్ ఉంటుంది. అది జరుగుంటుంటే ఆ నెంబర్స్ కూడా వచ్చాయి, ఓపెనింగ్స్ కూడా వచ్చాయి, ఫుట్ఫాల్స్ కూడా వచ్చాయి అన్నది నా ఫీలింగ్. నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి? ఉన్నాయి డార్లింగ్. ఒకటైతే చాలా రోజుల నుంచి నాకు ఎప్పుడున్న ఒక డ్రీమ్ లాంటిది. ఓకే, నాకు కూడా పార్టీ కావాలి అన్న మదిశాలకి ఏమైనా వెళ్దాం? ఎనీ టైం. ఓకే, ఆఫ్టర్ 7. ఎనీ టైం అంటే ప్రతిరోజు కాదు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు మన రియల్ టాక్ విత్ చాణక్యలో అండ్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన బచ్చలమల్లి మూవీ, మరి ఆ మూవీ డైరెక్టర్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, సుబ్బు అన్న అనమాట. ఆల్రెడీ మనము రిలీజ్కి ముందు ఒకసారి ఇంటర్వ్యూ చేసాం అండ్ రిలీజ్ తర్వాత కూడా చేయబోతున్నాం అనమాట. అసలు మూవీ రెస్పాన్స్ ఏంటి, తర్వాత క్యారెక్టర్స్కి వచ్చిన అప్రిసియేషన్స్ ఏంటి, ఇలా బోల్డ్ అయిన విషయాలు కూడా సుబ్బు అన్నతో మాట్లాడదాం. అన్న హాయ్. హాయ్ చాణక్య, ఎలా ఉన్నారన్నా? సూపర్. తన కాఫీ ఎలా ఉంది? కాఫీ చాలా బాగుంది. హ్యాపీ న్యూ ఇయర్. షుగర్ తగ్గిస్తే బాగుంటుంది. షుగర్ తగ్గిస్తే హ్యాపీనెస్లో మనం షుగర్ ఎంత స్వీట్గా. యా, తగ్గి చెప్పండి, బచ్చలమల్లి మీద మీ ఒపీనియన్, ఆ రిజల్ట్ మీకు ఎలా అనిపించింది ఏంటి? ముందు నుంచి చెప్పిందే చాణక్య, ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి చెప్తుంది. నేను ఏదైతే నమ్మానో ఏదైతే అనుకున్నానో అదే తీసా, అదే అనుకున్నా. నేను ముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పా, ఈ సినిమా నేను నెక్స్ట్ లెవెల్ సినిమా తీసా, అద్భుతాలు జరిగిపోతున్నాయి ఎప్పుడూ చెప్పలేదు. నేను అనుకున్న సినిమా తీసాను అన్నది ఉంది. నేను అనుకున్న ఆడియన్స్కి మాత్రం నచ్చింది, అది బాగా కిక్ వచ్చింది నాకు. అంటే మేధావులను మెప్పించలేకపోయాను, కానీ మామూలు మనుషులు ఎవరైతే ఇంకా ఆడియన్స్లా చూసేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికైతే పిచ్చగా నచ్చింది. అందులో హ్యాపీ, ఆ విషయంలోనే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే, అంటే మూవీ మేధావుల వాళ్ళను మెప్పించలేకపోయాను అని చెప్పేసి మీరు అంటున్నారు. ఏంటి ఆ మేధావులు ఏంటి ఇంత? రివ్యూ రైటర్స్ని నేను అంత ఇంప్రెస్ చేయలేకపోయాను. అంటే అది కాదు అన్న, రివ్యూ రైటర్స్ని ఇంప్రెస్ అంటే వాళ్ళని మైండ్లో పెట్టుకొని కూడా చేసేంత ఉందా ఇప్పుడు? అంటే ఒకటి ఉంటుంది చాణక్య, టు బి ఆనెస్ట్, ఇప్పుడు స్టార్ హీరో సినిమా అంటే రివ్యూస్ అంత ఇంపాక్ట్ చూపించు. బట్ మీడియం సినిమాలు ఎప్పుడు రివ్యూ రైటర్స్ వాళ్ళు ఇచ్చే రివ్యూ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అది కొంచెం ఇంపాక్ట్ ఇచ్చారు వాళ్ళు ఈ మన సినిమాకి. అంటే మామూలు ఆడియన్స్కి రీచ్ అయ్యే లోపలనే రివ్యూస్ తోటి వాళ్ళు చూడాలనుకున్న నెంబర్ ఉంటుంది చూడు, అది రాకుండా చేశారు అంతే. అదొక్కటి తప్ప మిగతా నేను చూడాలి అనుకున్న వాళ్ళందరూ చూశారు, నాకు చెప్పాలనుకున్న వాళ్ళందరూ చెప్పారు, నేను వినాలనుకున్న మాటలన్నీ విన్నాను. అది హ్యాపీ. సోలో బతికే సో బెటర్, మరి ఆ మూవీ చేశారు. ఆ మూవీ విషయంలో ఎక్కడో మీరు కొంచెం కాంప్రమైజ్ అని చెప్పేసి మీరు ఇంతకుముందు మనం మాట్లాడుకునేటప్పుడు కూడా చెప్పారు. కానీ ఈ విషయంలో ఆ పొరపాటు చేయలేదు, నేను చెయ్యాలనుకునేది చూపించాలనుకునేది పర్ఫెక్ట్గా చేశారు అన్నారు. నెక్స్ట్ వచ్చే మూవీస్లో కరెక్ట్ ఇక్కడ జరిగిన పొరపాట్లు ఏదన్నా ఉంటే మళ్ళీ అట్లా ఏమన్నా? బచ్చలమల్లికి ఏ పొరపాటు జరగలేదు దానికి. అంటే నేను నా రైటింగ్ సైడ్ జరగలేదు, నేను తీయడంలోనే జరగలేదు, ఆర్టిస్టులు చేయడంలోనే జరగలేదు, టెక్నికల్గా కూడా ఏది జరగలేదు. బట్ ఏంటంటే కొంతమంది ఎవరైతే సోకాల్డ్
అనలైజ్ చేసుకుంటూ సినిమాని చూస్తారో వాళ్ళు మాత్రం ఇంప్రెస్ అవ్వలేదు అంతే. ఎవరైతే అనలైజ్ చేయకుండా ఒక సినిమాకి వచ్చి ఎక్స్పీరియన్స్ అలా చూస్తారో వాళ్ళందరికీ నచ్చింది. ఎంత నచ్చింది అంటే బ్లాక్ బస్టర్ అంత కూడా అని కాదు, వాళ్ళకి ఎంత నచ్చాలనుకున్నా అంత నచ్చింది. ఓకే. అండ్ బచ్చలమల్లి మెయిన్గా మూవీ చూసేటప్పుడు కూడా సో నరేష్ గారి క్యారెక్టరైజేషన్ దట్ వాస్ నెక్స్ట్ లెవెల్. ఒక కొత్త నరేష్ గారిని చూస్తున్నాం. కరెక్ట్. అల్లరి నరేష్ గారు అని చెప్పేసి మనం అనుకుంటుంటాం బాగా. సో ఆయన దగ్గర నుంచి రీసెంట్ టైమ్స్లో ఒక్కొక్క మూవీ ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. అలాంటి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో కూడా దీనికంటే ముందు ఉగ్రం చూసాం, గాంధీ చూసాం, కాకపోతే ఆ 2 దానిలను కూడా మించే విధంగా బచ్చలమల్లి తీశారు. అంటే మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి ఆయన క్యారెక్టరైజేషన్ విషయంలో? క్యారెక్టరైజేషన్లో అంటే ఖచ్చితంగా ఒక ఊర్లో క్యారెక్టర్ లాగే ఉండాలి, ఇదేదో సినిమాలో హీరో లాగా. ఇంకోటి ఏంటంటే హీరో సెంట్రిక్ హీరోగా కాకుండా అతను క్యారెక్టర్ లాగా కనపడాలన్నదే తాపత్రయం మెయిన్. దాని మీద వర్క్ చేసిన తప్ప హీరో అంటే ఇలాగే ఉండాలని అంటే వాళ్ళు రాసినవి కూడా అయ్యే చాలామంది. కొంతమంది హీరో అంటే ఇలా ఉండాలి కదా, హీరో ఏంటి హీరో మీద రావాలి కదా, నేను అది పట్టుకోలేదు. అతను క్యారెక్టర్ లాగా పెట్టుకున్నదే, అందుకే నరేష్ గారి కోసం వెళ్ళింది కూడా అదే. బచ్చలమల్లే ఉండాలి తప్ప హీరో రెగ్యులర్గా హీరో అంటే చాలా మంచి బాలుడు, అందరు మంచి కోరుకుంటాడు, అక్కడ ఉన్న సొసైటీని చాలా కాపాడడం కోసం ఒకడు పొడతాడు, చిన్న ఇంటర్వెల్కి ఒకటి వచ్చాడరా మా కోసం, ఇలాంటివి అనుకోలేదు. అతను క్యారెక్టర్ లాగా ఉండాలి. ఆ క్యారెక్టర్ ఆ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేస్తుంది, మూర్ఖంగా ఎలా బిహేవ్ చేస్తుంది, ఈ సిచ్యువేషన్లో ఎలా చేస్తుంది. సో ఇది వెళ్ళడం వల్ల నరేష్ గారు కొత్త అయ్యారు. అదే నరేష్ గారి కోసమే రాసుంటే మళ్ళీ నరేష్ గారు కనపడతారు తప్ప బచ్చలమల్లి కనిపించరు. సో అది ముందు నుంచి తీసుకున్న జాగ్రత్త. బచ్చలమల్లే కనపడాలి, బచ్చలమల్లిలాగా ఉండాలి, బిహేవియర్తో సహా, డైలాగ్ డిక్షన్తో సహా అన్ని. అందువల్ల నరేష్ గారు స్పెషల్గా కనపడుతున్నారు. సో అది కూడా నాకు హ్యాపీ. అంటే ఒక హీరోని ఇంత బాగా హ్యాండిల్ చేశాను అన్నది చిన్న సెల్ఫ్ హ్యాపీనెస్. అది హ్యాపీనెస్. అలాగే మూవీ రిజల్ట్ తర్వాత నరేష్ గారు దగ్గర నుంచి వచ్చిన ఒపీనియన్స్ కానీ అంటే అప్రిసియేషన్ కానీ సో ఏదన్నా ఉన్నాయా ఏంటి? ఖచ్చితంగా ఉన్నాయి. ఆయన ఫోన్లో మాట్లాడాడు నాతోటి, మాట్లాడి ఎవరేమనుకున్నా మీరు తీయాలనుకున్న సినిమా తీశారండి, చాలా మంచి సినిమా మనం తీసాం, మేబీ ఇప్పుడు ఎంతవరకు ఎప్పుడు నెంబర్స్ వస్తాయి అన్నది మనం పట్టించుకోకుండా మళ్ళీ ఇంకొకటి ఏదైనా కథ మీ దగ్గర ఉంటే నేను చేయడానికి రెడీ, మళ్ళీ చేస్తాను నేను, మీరు అసలు మైండ్లో తీసేయండి, ఆ రెవెన్యూ అంతా జనరేట్ చేసింది ఇది ఏం పట్టించుకోవద్దు, మీరు నాకు ఏదైతే చెప్పారో అది తీశారు, మనం ఏదైతే నమ్మామో అదే ఉంది అన్నది ఉంది నరేష్ గారి దగ్గర నుంచి. కానీ ఆయన చెప్పిన ఒక మాట మీరు అన్నారు ఏంటంటే సో నెక్స్ట్ ఏది ఉన్నా కానీ మనం చేయిద్దామని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారంటే మీతో వర్క్ చేయడానికి ఎంత కంఫర్ట్ అనిపించిందో, అది కాకుండా ఆ స్టోరీకి కూడా కరెక్ట్ సో పనితనం ఉంది అని అని కూడా అనిపించింది. కరెక్ట్, దట్ వాస్ నైస్. అలాగే మూవీ ప్రజెంట్ ఒకానొక కాలంలో థియేటర్లో సో ప్రేక్షకులు ఎక్కువ రాకపోతే అది ఒక ఫ్లాప్ మూవీ గాను, లేకపోతే ఆ నెంబర్స్ క్రియేట్ చేయలేకపోతే అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అలా ఉందని మీరు అనుకుంటున్నారా? ఎప్పుడు అది ఉంటుంది కదా, ఎప్పుడు చూసినా డబ్బులు పెట్టాం, ఒక ఇన్వెస్ట్మెంట్ డిస్ట్రిబ్యూటర్స్కి ఈ థియేటర్ దగ్గర నుంచి ఇంత రెవెన్యూ రావాలంటే అది ఖచ్చితంగా బడ్జెట్లో పెట్టుకుని ఉంటాం కదా, అది జనరేట్ అవునప్పుడు కొంచెం డిసప్పాయింట్మెంటే ఉంటుంది అందులో. కానీ ఇప్పుడు స్పెషల్గా ఓటీటీ అనేది కూడా అవునవును, అంటే దాని అక్కడ చూసే ప్రేక్షకులు కూడా ఎక్కువ ఉంటారు, చూడొచ్చు. కానీ మనకి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఇది టార్గెట్ కదా, ఈ టార్గెట్ అమౌంట్ మనం కొడితే ఆ టార్గెట్ అమౌంట్ బోనస్ కింద ఉంటుంది కదా ఇంకా నెక్స్ట్. సో ఇక్కడ చిన్నది ఉన్నది ఎప్పుడు కౌంట్ అవుతుంది చాణక్య, అది ఎంత మనం కాదనుకున్నా థియేటర్ నుంచి వచ్చే రెవెన్యూ ఎప్పుడు కౌంట్ అవుతుంది, అదే సక్సెస్ సినిమాని డిఫైన్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఓటీటీలో చూసి అప్లాజులు రావచ్చు, అది మన పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది తప్ప ఏంటంటే ప్రొఫెషనల్గా మనం నమ్ముకుని ఒక సినిమా తీసారనుకో వాళ్ళకి రిటర్న్స్ వస్తాయి కదా మనకి కిక్ వచ్చేది, అది అనిపిస్తుంటుంది నాకు. డబ్బులు కూడా వచ్చుండుంటే చాలా బాగుండేది కదా అనిపించింది నాకైతే. అండ్ అలాగే ఈ మూవీ ప్రొడ్యూసర్ రాజేష్ గారు ప్రీవియస్గా చేసిన మూవీస్ కానీ ఈ మూవీ కానీ అంతా అంటే ప్రొడక్షన్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్గా చేశారు, అంతా బాగుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత హౌ హీ ఎక్స్పెక్టెడ్ అంటే సార్ దగ్గర నుంచి వచ్చిన నమ్మాం, తీసాం, డబ్బులు రాలేదు, వదిలే, నేను హ్యాపీ ఉన్నాను సినిమా విషయంలో, నాకు హ్యాపీనెస్ ఉంది సినిమా చేయడంలో, నా బ్యానర్లో ఇది డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది. ఎందుకంటే తనకు వచ్చే ఫోన్ కాల్స్ ఏదైతే ఫోన్ కాల్స్ వస్తున్నాయో అది నాకు తెలుస్తుంది. నేను మా చెడ్డ సినిమా అయితే తీయలేదు, చాలా మంచి సినిమా తీసా, బట్ మేబీ వేరే రీజన్స్ వల్ల అనుకున్నంత నెంబర్స్ రాకపోవచ్చు అని నన్ను ఆయన కూడా ఏంటంటే వెళ్ళి మళ్ళీ కథ రాసుకో, మళ్ళీ మనం చేస్తున్నాం, నువ్వు అసలు వెనక్కి తగ్గక్కర్లేదు, ఇది నువ్వేమి డిప్రెషన్ ఫీల్ అవ్వక్కర్లేదు, ఈ కాన్ఫిడెన్స్లోనే ఉన్నాడు బ్రో. ఓకే, ఆయన కూడా. అంటే ఈ మూవీ గురించి సోకాల్డ్ మేధావులు మనం అనుకుంటున్నాం మేధావులు సో చాలామంది కొన్ని కామన్గా రాసిన పాయింట్స్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చెప్తాను. సో దీన్ని మీరు ఎంతవరకు ఏకీభవిస్తారో చెప్పండి. ఒకటి ఏంటంటే పాజిటివ్స్ విషయానికి. కరెక్ట్,
పాజిటివ్స్ విషయంలో సో ఎవరు నరేష్ గారి క్యారెక్టరైజేషన్ కానీ హీరోయిన్ మిగతా వాళ్ళ క్యారెక్టరైజేషన్ అంతా సూపర్గా ఉంది. మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీ, బ్యాక్గ్రౌండ్ ఈస్ ఎక్స్ట్రాడినరీ. దీస్ ద పాజిటివ్స్ గురించి మీరేమంటారు? ఇంత అంటే ఎంత ఇప్పుడు ఏదైతే నాకు తెలుసు ఈ పాజిటివ్స్ ఎలాగ నువ్వు చెప్పినవన్నీ వినడానికి వినసొంపుగానే ఉంటాయి. నెగిటివ్స్ ఏంటనే వెయిట్ చేస్తున్నా ఎందుకంటే పాజిటివ్స్ ఇదని నాకు తెలిసిందే, అది చూసాను. అంటే నేను మిస్ అయిన నెగిటివ్స్ ఏమన్నా నువ్వు చూసిన నెగిటివ్స్ నాకు చెప్తే దాన్ని నేను అనలైజ్ చేసుకుందాం అన్న దాంట్లో ఉన్నా. యాక్చువల్లీ ఇవన్నీ పాజిటివ్సే. ఇప్పుడు హీరో గారి గురించి తెలుసు, మనం 90s బ్యాక్ డ్రాప్ని రీక్రియేట్ చేయడానికి మనకున్న బడ్జెట్లో మనకున్న రిసోర్సెస్ తోటి ఎలా క్రియేట్ చేసాం అన్నది ఆ అప్లోజ్ అంతా వచ్చింది. మ్యూజిక్ సైడ్ కూడా అప్లోజ్ వచ్చింది, చాలా బాగా చేశారు, కొత్తగా ఉంది సౌండింగ్ అన్న దాంట్లో. వాట్ ఆర్ నెగిటివ్స్ అన్నదే వెయిటింగ్. ఓకే, దానికోసం వెయిటింగ్. సుబ్బన్న, ఎక్కువ మంది రాసిన దాంట్లోంచి నేను ఫిల్టర్ చేసి కామన్గా ఉన్న పాయింట్సే నేను చెప్తున్నాను. ఇట్స్ నాట్ మై ఒపీనియన్. మెయిన్ ఏంటంటే సో మీకున్న బడ్జెట్లో చేసిన కాన్స్టిట్యుయెన్సీలలో సో అక్కడ కొన్ని చోట్ల కొన్ని మిస్ అయ్యాయి ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో కానీ అదొకటి. ఇంకొకటి ఏంటంటే కథనం విషయంలో వచ్చేటప్పటికి ప్రిడిక్టబుల్. సో ఏంటంటే అది సాదా సీదాగానే వెళ్తున్నది కాబట్టి అక్కడే కొంచెం ఎగ్జైట్మెంట్ అనేది తగ్గింది. సో దిస్ ఈస్ ద మెయిన్ కంప్లైంట్స్, అంటే నెగిటివ్స్ అనేది కూడా వాళ్ళు ఇచ్చారు. సో దీని గురించి మీరేమంటారు? అంటే ప్రెడిక్టబుల్ అంటే ఇప్పుడు ఏది ప్రెడిక్టబుల్ అన్నది పర్టికులర్ రాసి ఉంటే చానక్య నాకు తెలిసేది. ఇప్పుడు ప్రెడిక్టబుల్గా అంటే ఒక లైఫ్లో అన్ప్రెడిక్టబుల్గా జరిగే కథ అంటే ఇప్పుడు థ్రిల్లర్ కాదు ఇది. ఒక ఊళ్ళో ఒక క్యారెక్టర్ విషయంలో ఏంటేంటి జరిగింది అన్న దాని మీద వెళ్తాం. అందులో నేనేదో ప్రెడిక్ట్ చేస్తానని చెప్పి సడన్గా నేను ఆ ట్రాక్లు మార్చేయలేను కదా, వాడి బిహేవియర్ మార్చేసి కొత్త ట్రాక్లు పెట్టేలాను. ఇది ప్రెడిక్టబుల్గానే ఉంటుంది ఏ స్టోరీ అన్నా. బట్ మెయిన్ ఏమొచ్చిందంటే స్క్రీన్ ప్లే ప్రెడిక్టబుల్గా ఉందన్నది, అది నేను యాక్సెప్ట్ చేస్తాను. స్క్రీన్ ప్లే ప్రెడిక్టబుల్గా ఉందన్నది యాక్సెప్ట్ చేస్తా, అందులో నో డౌట్. నేను కరెక్ట్ చేసుకుందాం అనుకున్నా కొన్ని చదివిన తర్వాత కూడా కొన్ని ఇది అనిపించింది. ఏదైతే స్క్రీన్ ప్లే ఉందో నేను ఒకలా నమ్మనుకుంటాం కదా, అది పే ఆఫ్ అవ్వలేదేంటి, అది కూడా కొత్తగా చేద్దామని రాస్తాం, కనిపెట్టేయాలని ఎందుకు రాస్తాం. బట్ అక్కడ చిన్న లూజ్ అయిపోయి మనం అనుకున్నట్టు కాకుండా వేరేలా చూసారేంటి, మేబీ మనం ఈ పోర్షన్లో మిస్ అయ్యామా అన్నది అనిపించింది. అది నేను యాక్సెప్ట్ చేస్తా. కొన్ని పోర్షన్స్ అయితే స్క్రీన్ ప్లే ప్రెడిక్టబుల్గా ఉంది, అది అంతకు మించి వేరే చేయలేం, చేస్తే వెరైటీగా అయిపోద్ది. ఓకే, ప్రెడిక్టబుల్ అయిపోతుందని చెప్పి మనం ఏదో కొంటుంటే ఏదో చేస్తే అసలు అది వెరైటీ అయిపోయి అసలు ఏ జోనర్ అర్థం కాకుండా అది ఏం చెప్పాలనుకున్నాడో డైరెక్టర్ అన్నది తెలియకుండా, అంటే మళ్ళీ రాసేది కూడా వాళ్ళే అవుతుంది. మళ్ళీ ట్రాక్ తప్పేసేయడం రాస్తారు. అన్ప్రెడిక్టబుల్గా చేద్దాం, స్క్రీన్ ప్లే ఏదేదో జిమ్మికలు చేద్దాం అనుకుంటే మళ్ళీ అసలు కంట్రోల్ లేకుండా పిచ్చి పిచ్చిగా వెళ్ళిపోయాడని వాళ్ళే రాస్తారు. అది ఉంది. అది ప్రెడిక్టబుల్గా స్క్రీన్ ప్లే నడవడానికి కారణం ఏంటంటే ఇది మనకి తెలిసిన కథలా అనిపించినప్పుడు ఎక్కడో మనం గెస్ట్ చేస్తుంటాం కదా, మేబీ ఇలా వెళ్తుంది అని. బట్ ఎక్కడో వాడు అనుకోని చోట ఎక్కడో ఆపి కొత్త విషయం చెప్తాం, దాన్ని ఎంజాయ్ చేయాలి. కానీ ఇదంతా జరుగుతున్న చేపు కూడా ఫోన్లో టైప్ చేసుకుంటూ లైన్స్ టైప్ చేసుకుంటూ ఆ మీటర్లోకి వెళ్ళిపోకుండా కొంచెం ఓపిక్గా ఉండాలి కదా ఏదన్నా. అక్కడ మిస్ అయింది. అది ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే అని రావడానికి ఓకే, కొన్ని పోర్షన్స్ అనిపించవచ్చు, బట్ వాళ్ళకన్నా ముందు నాకు తెలుసు అది ఓకే అక్కడ ప్రెడిక్టబుల్గా ఉంటుందని నాకు తెలుసు. కమింగ్ టు ద ఫస్ట్ కంప్లైంట్, అంటే లైక్ నెగిటివ్ ప్రొడక్షన్ విషయానికి వచ్చేటప్పటికి, సో ఆ బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో 1993 బ్యాక్ డ్రాప్స్ని మీరు క్రియేట్ చేయడంలో కూడా కొంచెం ఎక్కడో తగ్గింది అన్నట్టు కూడా నేను అన్నారు. అంటే ఇప్పుడు మనం సెటిల్ అయ్యట్లేదు ఏది, వాళ్ళు ఎవరైతే ప్రొడక్షన్ వాల్యూస్ అంటే ఇప్పుడు చాలా తప్పుడుగా అనిపిస్తుంటుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కనపడతలేదు. ఇప్పుడు రియలిస్టిక్ సినిమా తీస్తే రియలిస్టిక్గానే ఉంటాయి లొకేషన్స్, దాన్ని మనం రంగులద్దేసో లేని పెట్టేస్తే గ్రాండ్గా ఉంది ప్రొడక్షన్ వాల్యూస్ అనుకుంటే అది తప్పు కదా. ఇప్పుడు రియలిస్టిక్ లొకేషన్స్ నేను షూట్ చేసిన అన్ని 90sలో ఉన్న సెటప్లో నుంచే షూట్ చేసావు. ఇప్పుడు అన్ని అక్కడ ఏదైతే మా లొకేషన్ సెలెక్ట్ చేసామో సెలెక్ట్ చేసిన ఉద్దేశమే అది, ఆ టైంలోని ఈ జోన్లోని ఇలాగ ఉన్నాయి కాబట్టి అలా షూట్ చేసాం. అదేంటంటే రియాలిటీ కూడా మనకి ఇప్పుడు ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ లేని అన్న దాంట్లోకి వెళ్ళిపోయారు. లొకేషన్ రియల్గా ఉందంటే డబ్బులు ఖర్చు పెట్టలేదు అని, అది నిజంగా అలా ఉంది ఆ లొకేషన్, దాన్ని ఏం చేస్తాం, దాన్ని పాడు చేయకూడదు కదా. సో ఆ యాంగిల్లో అనిపించవచ్చు తప్ప అది ప్రొడక్షన్ వాల్యూస్లో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఏది తీయాలో అక్కడ తీసాం అంతే. లేకపోతే అవుట్డోర్ వెళ్ళి షూట్ చేయాల్సిన అవసరం లేదు కదా. అవుట్డోర్ వెళ్ళడం అంటేనే ప్రొడక్షన్ వాళ్ళు ఆ వాల్యూ ఇచ్చినట్టే ఆ ప్రోడక్ట్కి. సో ప్రొడక్షన్ వాల్యూస్లో వాళ్ళు ఎవరైతే చూసారో అదంతా రాంగ్. ఓకే, వాళ్ళకి అవగాహన లేకపోవడం వాళ్ళది మైట్ బి అనుకోవచ్చు. అంతే. అంటే మూవీ విషయంలో మీ వరకు మీరు 100% న్యాయం అనేది కూడా చేశారు. ఈవెన్ నేను మూవీ చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఎక్కువగా మనము స్టోరీస్ దానిల గురించి కాకుండా విల్ టాక్ సమ్ అదర్ ఫ్యూ థింగ్స్ అన్నమాట. ఏంటంటే మెయిన్గా మూవీలో
మీరు అన్నట్టు స్క్రీన్ ప్లే అనేది సాదాసీదాగా ఉండిపోయింది అని మీరు అనుకుంటున్నారు. కరెక్ట్. కానీ అక్కడ క్యారెక్టరైజేషన్ దానికి తగ్గట్టు అక్కడున్న సిచ్యువేషన్స్ తగ్గట్టు అనేది కూడా వెళ్ళింది. కరెక్ట్. అట్లాంటప్పుడు మనం ఏం మార్చగలం? అంతే కదా. అవును. ఇప్పుడు మధురనగర్లో బ్యాచులర్ లైఫ్ చూపించాలనుకున్నప్పుడు అది మధురనగర్లో బ్యాచులర్ లైఫ్ లాగే ఉంటుంది. అంతేగాని దాన్ని న్యూయార్క్ బ్యాచులర్ లైఫ్ లాగా మనం తీయకూడదు కదా. మనకు తెలిసిపోతుంటాయి, ఆడు రోజు వంట వండుకుంటాడు, అయితే మంది వేస్తాడు, ఆడికి గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఏముంటుందా, నాకు తెలిసాయా ఏంది నెక్స్ట్ ఏంటే అంటే ఎలా అవుతుంది. ముందు అది స్లోగానే వెళ్తుంది అది. దాన్నేమో స్లో నరేషన్ అనో లేకపోతే స్క్రీన్ ప్లే ప్రెడిక్టబుల్గా ఉందంటే కాదు కదా. మెయిన్గా మన మూవీ ఎక్కువ మందికి చేరకుండా మధ్యలో ఆగిపోవడానికి గల రీజన్ ఏంటి? నువ్వు చెప్పాలి డార్లింగ్ ఇది. ఎందుకంటే నాకు ఒక రీజన్ ఉంటుంది. నువ్వు నీ అనాలిసిస్ ప్రకారం, ఎందుకంటే ఇన్ని సినిమాలు ఇంత చూసుంటావు కదా జర్నీ, ఎందుకని నువ్వు అనుకుంటున్నావు ఒకటి నాకు చెప్తే మేబీ అది రైటో రాంగో ఉంటుంది. నేను చెప్తా నా రీజన్. లేదు, ఫస్ట్ మీరు మొదలెట్టారంటే తర్వాత నేను. బికాస్ ఆఫ్ రిలీజ్ డేట్ అని నా ఫీలింగ్ డార్లింగ్. రిలీజ్ డేట్ ఏదైతే పుష్ప 2 తర్వాత మంది వచ్చిందో, మేము ఏదైతే నమ్మామో పుష్ప 2 తర్వాత ఒక టైం తర్వాత ఆడియన్స్ వస్తారులే అనుకుంటే అది మిస్ అయిపోయింది మెయిన్. దాని తర్వాత ప్రీమియర్స్ ఏదైతే ముందు రోజు ప్రీమియర్స్ పడ్డాయో, ప్రీమియర్స్ పడిన తర్వాత నైటే రివ్యూస్ రాయడం మొదలెట్టేశారు. బికాజ్ అదొక రీజన్ తోటి ఓపెనింగ్స్ ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేసామో మినిమం వస్తుంది అనుకున్నది అది రాలేదు. ఒకవేళ ఇప్పుడు ఒకే ఆడిటోరియంలో మొత్తం ఫిల్ అయిన తర్వాత ఒపీనియన్స్ ఉంటాయి చూడు, 80% ఒపీనియన్స్ వల్లే సినిమాలు హిట్టా సూపర్ హిట్టా అని వెళ్తుంటుంది చూడు, అది జరగలేదు మన దానికి. అది జరిగి ఉంటుంటే ఆ నెంబర్స్ కూడా వచ్చాయి, ఓపెనింగ్స్ కూడా వచ్చాయి, ఫుట్ ఫాల్స్ కూడా వచ్చాయి అన్నది నా ఫీలింగ్. అంటే ఇంకొకటి ముందు రోజు ప్రీమియర్స్ వేయడం అనేది కూడా ఈ ఆలోచన, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో జరుగుతున్న సంస్కృతి కాబట్టి సో దాని ప్రకారమనే వెళ్ళారనుకోవచ్చా? కాదు, ఒకటేదో నమ్మారు ప్రొడక్షన్ సైడ్ సంథింగ్, ఈ సినిమా 20th కాకుండా 19th నైట్ పడాలి అని ఒకటేదో నమ్మారు వాళ్ళు క్యాల్కులేషన్. అదేమైపోయిందంటే డిలే అయిపోయింది. షోస్ పడాల్సిన టైము 10:20 10:40 ఈ టైంకి పడేసరికి అది ఆల్రెడీ మనది స్లోగా ఒక ఎమోషనల్ దాని మీద రన్ అయ్యే సినిమా కదా. వెళ్ళే కొద్దీ ఆడిటోరియం ఎనర్జీస్ ఉంటాయి, అవి ఏమైతే డిప్ అయిపోయాయి. వీళ్ళ ఆడిటోరియం డిప్ అయ్యి దానితో మిగతా వాళ్ళందరూ కూడా ఓహో ఇదే సినిమా ప్రొడిక్షన్ ఏమో అనుకున్నారు. బట్ నెక్స్ట్ డేకి వచ్చిన తక్కువ మంది అన్న వాళ్ళ ఎనర్జీస్ బాగానే ఉన్నాయి, మళ్ళీ వాళ్ళ ఎనర్జీగా ఉన్నారు. ఐ మీన్ నువ్వు కూడా తర్వాత ఎప్పుడు చూసో తెలియదు, కానీ వాళ్ళ ఎనర్జీస్ మళ్ళీ హైలోనే ఉన్నాయి సినిమా చూసిన తర్వాత. మేబీ అక్కడ కూడా చిన్న క్యాల్కులేషన్ ఏదో మిస్ అయిందని నా ఒపీనియన్. నా రీజన్ ఏంటో నేను చెప్పను. చెప్పు. సో మీరు చెప్పిన పాయింట్లోనే ఆ రోజు వన్ డే బిఫోర్ ప్రీమియర్ అనేది వేశారు. కరెక్ట్. ప్రీమియర్ వేసిన టైంలో ఈవినింగ్ వేరే ఒక ఇంగ్లీష్ డబ్బుడ్ మూవీ ఒకటి ఉంది. కరెక్ట్. సో దాని తర్వాత ఆ సెకండ్ షో ఏదైతే ఉండిందో, కరెక్ట్, సో ఆ టైంలో వేసే టైంకి మీరు అన్నట్టు ఆ ఎనర్జీ డిప్ అయిపోవడం కానీ ఆ టైమింగ్ అనేది రాంగ్గా ఉండడంతో ఆ రివ్యూస్ మీద కూడా ఇంపాక్ట్ అనేది పడి అది ప్రేక్షకులకు రీచ్ అవ్వడము, ఆ కనెక్టివిటీ మధ్యలో ఉన్న బ్రిడ్జింగ్ కరెక్ట్ అవ్వలేదు. ట్రూ. నా కంప్లైంట్ అయితే అదే అనిపించింది. లేదు అంటే నాది నీది దగ్గరగానే ఉంది కాబట్టి అదే అయ్యి ఉండొచ్చేమో. మేబీ ఇంకోటి కూడా రీజన్ అదే ఒకవేళ రిలీజ్ రోజు మార్నింగ్ పడి ఉంటే ఇంకా వేరే రకంగా ఉండేదేమో అని కూడా అనిపించింది. డెఫినెట్గా నాకు అదే అనిపించింది తర్వాత. ఏమోలే అంటే ఇంకా అయిపోయిన సినిమా అయిపోయిన పెళ్లికి ఆర్కెస్ట్రా లాగా ఈ రీజన్స్ వల్ల అనుకుంటున్నాం. ఇంకోటి ఏదైనా కూడా ఉండొచ్చు మనకు తెలియని రీజన్, అది లాటర్ అని కూడా మనకు తెలియచ్చు. ఓటీటీలో వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొకరు ఎవరన్నా ఇది ఉండొచ్చు ఆ రోజు అది జరగడానికి, కానీ అప్పుడు చెప్తే మేబీ అది కరెక్ట్ అనుకుంటే మార్చుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇది ఒక రీజన్ పెట్టుకుని మూవ్ ఆన్ అవుతున్నాం, డబ్బు కలెక్షన్స్ రాకపోవడానికి. ఓకే. అంటే ఓటీటీ విషయానికి వద్దామన్నా. కానీ ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత సో మనకు ఒరిగేదేం లేదు, పోయేదేం లేదు, వచ్చేదేం లేదు, ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే. కాకపోతే మనకు వచ్చేది ఏదన్నా ఉందంటే ఏమొస్తాయి అనుకుంటున్నారు ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత? అదే ఏదైతే చూడలేదో ఎక్కువ మంది అది చూడడానికి ఒకటి ఉంటుంది కదా, ఇంటిల్లిపాది మన ఫ్యామిలీ సబ్జెక్ట్ అన్నది మనకు తెలుసు, చూసినట్టు కనిపిస్తుంది ఫ్యామిలీ చూడాల్సిన సినిమా అని. మేబీ ఒక ఫ్యామిలీ అంతా ఒక సండే మధ్యాహ్నం ఎప్పుడో భోజనం చేసిన తర్వాత సరదాగా కూర్చుని ఒకసారి ఏదో కొత్త సినిమా వచ్చింది చూసి ఎటు మూవ్ అవ్వకుండా చూసిన తర్వాత దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఇంత మంచి సినిమాని థియేటర్లో ఎలా మిస్ అయ్యామని వాళ్ళు అనుకున్నా పర్లేదు, వాళ్ళు ట్విట్టర్లో పెట్టినా పర్లేదు, పర్సనల్గా నాకు ఫోన్ చేసి చెప్పినా పర్లేదు, ఆ మూమెంట్ కోసం వెయిటింగ్ డాలి. ఓకే. అంటే రివ్యూస్ తప్పు రాశారు అనుకున్నది అప్పుడన్నా ఒపీనియన్ మారితే అది వచ్చిన సెల్ఫ్ హ్యాపీనెస్ అంతే. అంటే లాస్ట్ ఇయర్లో చాలామంది మన డైరెక్టర్స్ వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా అన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చిన మెయిన్ కామన్ కంప్లైంట్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ఈ రివ్యూస్ వల్లే సో ఒక మోస్తరుగా ఉన్న మూవీస్ అది కిల్ అయిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంది. సో అది ఎంతవరకు మీరు అంటే ఒకటి ఏంటంటే రివ్యూస్ అన్నది ఎప్పుడు అది చెప్పకూడదు, లేకపోతే నేను కమెంట్స్ కూడా చదువుతూ ఉంటాను, మీరు సినిమా తీయంటారా
మీరు ఏదైనా షార్ట్ ఫిల్మ్ తీసి మాట్లాడినా అన్ని వేస్ట్. ఓకే. ఎందుకంటే వాళ్ళ జాబే అది సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు రివ్యూ చేయడమే వాళ్ళ జాబ్. అది నేను ఎప్పుడు తప్పు అన్నా, రివ్యూస్ చెప్పొద్దు, రివ్యూస్ ఇలా చేయొద్దు, అది తప్పు. అది మనం కంట్రోల్ చేయకూడదు, మనం వాళ్ళకి చెప్పకూడదు అలాగే ఇది తప్పు అని చెప్పడం. కాకపోతే ఇప్పుడు సినిమా తీసిన తర్వాత నాకు సెన్సార్ బోర్డు ఉంది. ఎందుకంటే ఒక చూసి ఇక్కడ నువ్వు హద్దు దాటుతున్నావు, ఈ పదాలు వాడొద్దు, లేకపోతే ఇది తప్పు, ఇది కించపరిచినట్టు అవుతుందని ఒక బోర్డు పెట్టి నన్ను కంట్రోల్ చేస్తున్నారు కదా. అలాగే రివ్యూస్ కూడా మాట్లాడే మాటలు లేకపోతే వాడే పదాలు కొన్ని లీక్ చేస్తున్నారు. ఎవరైతే నమ్ముకొని తీసుకుంటాం కదా, మెయిన్ ట్విస్ట్ అనేది నమ్ముతుంటామో అది ఫ్లోలో అలా చెప్పేస్తున్నారు. అది కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే బెటర్ ఏమో. మాకు ఎలాగైతే సెన్సార్ ఉన్నట్టు సినిమా బయటకు రావడానికి మీకు కూడా మీ అంతటి మీరు ఒక సెన్సార్ వేసుకుని కొన్ని పదాలు వాడుతున్నారు. ఎవరో వీడియోస్లో చూస్తున్నా చాలా రాంగ్ పదాలు వాడుతున్నారు. నువ్వు చెప్పేదే రివ్యూ కదా, నేను రివ్యూ చూడాలనుకున్న వాళ్ళు అందరూ ఉంటారు కదా, ఒక చిన్న పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, నీకు ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. నువ్వే బూతులు టప్పమని 4 బూతులు అర్థమైపోతుంటాయి, నువ్వు వేరే పదాలు పెట్టి వాడినా అర్థమైపోతుంటాయి కదా. కొంచెం అది తగ్గించుకుని కన్స్ట్రక్టివ్గా చేస్తే అది చూసేవాడికి వెళ్ళిపోద్ది, తీసేవాడికి వెళ్ళిపోద్ది. ఏదైనా రిపీట్ చేస్తే తప్ప ఒరే కరెక్ట్గా చెప్పాడు పలానా అన్న అనిపిస్తుంది కదా, అది చూసుకోవచ్చు కదా అన్నది చిన్నదే. నా అది ఏంటంటే బాధతో కూడిన ఒక రిక్వెస్ట్. అది చెప్పండి రివ్యూస్ తప్పేం కాదు, పదాలు మరి హార్ష్గా అంటే తీసినోడి గురించి మీరు కించపరుస్తుంటారు. అక్కడ ఒక ఏదైనా సిచ్యువేషన్ ఉంటే చెప్పేస్తుంటారు ఇదా అని చెప్పి, అది చెప్పేది కూడా అలాగా బూతులు మాట్లాడుతూ చెప్తూ ఉంటారు. అది అంతా హట్టింగ్ కదా ఎవరికన్నా. అందరం ఎంత లేదన్నా మేము డైరెక్ట్గాను మీరు ఇండైరెక్ట్గాను అందరం ఒకే ఆర్ట్ దాని మీద ఉన్నాం కదా. మేబీ తప్పు చేస్తాం, తప్పు చేయకుండా ఉంటాం. మీరు చెప్పిన రివ్యూ కన్నా కలెక్షన్స్ ఇంప్రెషన్స్ మారిపోయి ఉంటాయి. అలాగే ప్రతి డైరెక్టర్కి ఒకటి ఉంటుంది కదా, ఫిల్మ్ మేకర్కి. మనం ఒక దాంట్లో ఎవరు తీస్తాడండి, నా సినిమాని జనాలు తిట్టాలి, లేకపోతే నా సినిమా అర్థం కాకూడదు, లేకపోతే నేను అసలు నేను ఎందుకు తీసానో అని తెలియకూడదని ఎవరు తీస్తాడు? ప్రతి ఒక్కడు నా సినిమా ఒక అద్భుతంగానే తీసాను, ఇది వర్కౌట్ అయితే నా లైఫ్ సెట్ అవుద్ది, నాకు ఇంకొక కథ చెప్పుకోవడానికి చాయిస్ ఉంటుంది, ఇంకో హీరో దగ్గరికి వెళ్ళడానికి ఉంటుంది, ఈ మీటర్లోనే కదా తీస్తారు కదా ఎవడన్నా. అంతే కావాలని మనం బుర్ర పెట్టకుండా ఇక్కడ పదును పెట్టలేదు, ఇది తెలియదా అంటే ఎందుకు తెలియదు, అందరికీ తెలుస్తుంది. బట్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అన్నది అక్కడ అనుభవించోడికి తెలుస్తుంది, అది ఎక్కడ ఏ మిస్టేక్ జరిగిందో. అలా అని చెప్పి మీరు అది కూడా ఇంత కష్టపడ్డం అంటే మీరు థియేటర్లో చూడడం కోసమే కష్టపడ్డాం, థియేటర్లో చూసే మీరు చెప్పాలి, ఒపీనియన్ చెప్పాలి, తప్పేం లేదు. ఆ ఒపీనియన్ ఎలా ఉండాలంటే కన్స్ట్రక్టివ్గా ఉండాలి, వాడు నేర్చుకునేలా ఉండాలి. ఓకే ఇది అనుకునేలా తప్ప వాడు ఇంకా నేను ఎందుకు వచ్చాను ఇవి వింటా ఉంటే ఓరి నాయనో ఏంటి అంతలా అవ్వకూడదు కదా అని. అట్లా మూవీ రిలీజ్ అయిన తర్వాత అలా మిమ్మల్ని ఒకటి చూసా, ఒక వీడియో, అంటే అతని పేరు కూడా చెప్పదలుచుకుంటలేదు కానీ ఒక వీడియో చూశాను నేను. అంటే మరీ నువ్వు చెప్పినంత చెత్త సినిమా అయితే నేను తీయలేదు, ఎందుకంటే నాకు రావాల్సిన అప్లోజ్ నాకు వస్తుంది. నువ్వేం చేస్తున్నావు అంటే నీ ఒపీనియన్ పట్టుకెళ్ళి నీకున్న సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతకు చెప్తున్నావు. వాళ్ళ ఇంప్రెషన్ ఎలా ఉంటుందంటే అవునా ఏం లేదా అనుకుంటున్నారు. చూడనే వదలవచ్చు కదా వాళ్ళని కూడా, కొంచెం చూసి నీ ఒపీనియన్ చెప్పు, తప్పేం కాదు. బట్ అది నువ్వు ఎలా ఉండాలంటే నా ఒపీనియన్ ఇదన్నా చెప్పేలా ఉంటుంది తప్ప దాన్ని ఇదే ఆ సినిమా స్థాయి, ఆ సినిమా ఇంతే, దయచేసి మీరు వెళ్ళొద్దు ఆ స్థాయి అన్న తప్పు కదా అది. కానీ అది అక్కడ రివ్యూలు చెప్పమంటే జడ్జిమెంటల్ అనేది పాస్ చేయడం అనేది రాంగ్. కరెక్ట్. నేను ఇంకొక రివ్యూ కూడా షేర్ చేశాను నా వాట్సాప్లో స్టాటస్లో కూడా 2 రివ్యూస్ షేర్ చేశాను దాన్ని. ఒక ఆయన పెద్ద ఆయన పేరు తప్పని, అంతే వేరే మీడియా కాబట్టి పేరు చెప్తా, చాలా బాగా చెప్పాడు ఆయన. నాకు మైనస్లు కూడా చెప్పాడు. అయ్యర్రి అమ్మాయి అవును కదా ఇది ఒకటి మిస్ అయిపోయాం ఏంటి, విలన్ ట్రాక్ ఏదైతే చివరిదాకా హోల్డ్ అవ్వాలో అది మధ్యలో కట్ చేసామని ఆయన చెప్పాడు. అమ్మ నిజమే కరెక్టే, ఇది నెక్స్ట్ సినిమాకి కొంచెం రిపీట్ చేయకూడదు అని నాకు అనిపించింది. నెగిటివ్స్గా చెప్పాడు ఆయన కూడా. చెప్పే విధానం ఎలా ఉంటుంది, విధానం చెప్తే మనకి అనిపిస్తుంది. కానీ ఇంకొక ఎవరో ఒక గర్ల్ ఆ రోజు 4 సినిమాలు చూశాను, అసలు చూసిన తర్వాత నాకు అనిపించింది అన్నిటిలో వీకెండ్ ఫ్యామిలీ మస్ట్గా చూడాల్సిన సినిమా బచ్చల మల్లెని ఇంకొకటి చెప్పింది. ఆవిడ రివ్యూలా చెప్పలేదు, ఆవిడ ఓపెన్ ఆడియన్స్ ఎలా చేస్తే నాకైతే నచ్చిందబ్బా, మీరు ఇష్టంగా చూడొచ్చు అబ్బా, మీ ఫ్యామిలీతో చూడొచ్చు, భలే సినిమా అబ్బా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదా. అది రివ్యూ చెప్పినట్టు కాకుండా జనరల్ ఆడియన్స్కి బైక్ లేకుండా ఒక ఆడియన్స్తో మాట్లాడితే ఎలా ఉంటుంది అలా చెప్పింది. 2 తీసుకున్నాం కదా. ఇక్కడ ఈయన కూడా క్రిటిసైజ్ చేశారు, ఇందులో తప్పులు ఉన్నాయని చెప్పారు, అన్ని చెప్పారు, కానీ నేను ఒప్పుకునేటట్టు ఉన్నాయి. ఓ మిస్టేక్ చేశాను రా, ఇది ఒక్కటే చేయకుండా ఉండాల్సిందే కదా అని. బట్ వేరే వాళ్ళు చెప్పేది ఎలా ఉన్నాయంటే ఆర్ష్గా ఉన్నాయి పదాలు. అవి కొంచెం వాళ్ళు కూడా సెన్సార్ మెయింటైన్ చేస్తే బెటర్ ఏమో. ఎవరినో సబ్స్క్రైబర్స్ కోసం, ఎవరినో వీడి మేధావని ప్రూవ్ చేసుకోవడం కోసం కాకుండా నిజంగా వీడికి క్రెడిబిలిటీ కోసం, నిజంగా వీడి అనలైజింగ్ బాగుంటుంది అనుకునేలా ఉంటే బాగుంటుందేమో రివ్యూ అన్నది నా ఒపీనియన్ పర్సనల్గా.
ఇది అందరి దగ్గర నుంచి వస్తున్న మెయిన్గా డైరెక్టర్స్ దగ్గర నుంచి వస్తున్న హిట్ అయిన డైరెక్టర్ అయినా కానీ ఫ్లాప్ అయిన డైరెక్టర్ అయినా కానీ ఎవరి దగ్గర నుంచి వస్తున్న కామన్ పాయింట్ అనేది ఇదే వస్తూ ఉంది. దాని గురించి పెద్దవాళ్ళు ఎవరన్నా కానీ కొంచెం చొరవ తీసుకొని ఆలోచించాలి. అంటే వాళ్ళు చెయ్యొద్దని చెప్పడం తప్పు. ఎప్పుడు చెయ్యొద్దని ఎవరు చెప్పట్లేదు, విధానం ఉంటుంది, విధానం ఓ ఫిల్టర్ ఉండాలి కదా. ఎందుకంటే పబ్లిక్ మీడియాలో వెళ్తుంది కదా, అందుకని ఓ ఫిల్టర్ తోటి మాట్లాడితే వినియోడికి హ్యాపీగా ఉంటుంది. ఎవరైతే ఆడియన్స్ వాడి మీద సబ్స్క్రైబ్ చేసుకుని వాడి వీడియో కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా. రివ్యూస్ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే సినిమా కన్నా ఐ ఎంటర్టైనింగ్గా చెప్పేయడానికి ట్రై చేస్తున్నారు. తప్ప అది అనలైజ్ చేసినట్టుగా ఉండాలి రివ్యూ చెప్పిన. ఒక మూవీ చేయడానికి ఎంత కష్టపడతాను చెప్పండి అన్న. ఎంత కష్టం అంటావేంటి, ఒక బిడ్డకి జన్మనిచ్చినంత తల్లి పెయిన్ ఎంత ఉంటుందో అంత పెయిన్ ఉంటుంది ఓ మూవీ తీయాలి బయటకు రావాలంటే. అలా అని చెప్పి పుట్టిన ప్రతి బిడ్డ అందరికీ నచ్చాలని రూల్ ఉండదు. అట్లీస్ట్ ఆ తీసినోడి కన్నా నచ్చుతుంది ఆ బిడ్డ. నువ్వెలా అంటే నీ ఒపీనియన్ ఆ బిడ్డ మీదకి చెప్పేసి వేరే వాళ్ళని నచ్చకుండా తిడతా ఉన్నారనుకోండి, అది బాధ అనిపిస్తుంది. ముక్కు బాగాలేదురా, అరే కొంచెం కలర్ ఏంటి అలా లేదు, లేదా నీకున్నంత జుట్టు రాలేదు అన్న ఎవరు ఏమనుకోరండి బిడ్డ విషయంలో. పోలికలు ఏదన్నా కానీ కొంచెం ఈరా ముక్కు అయితే సరిగ్గా లేదు ఇలానే ఎవడో ఫీల్ అవ్వడు. అది చండాలని కన్నావయ్యా నువ్వు. అసలు అది మనిషి అంటారా పుట్టినోడు అంటే ఎలా ఉంటుంది. ఏదన్నా ఆడుకుంటుంది కదా లవ్వు, దాన్ని చెప్పొచ్చు, చెప్పకూడదు అన్నది కాదు. చెప్పే విధానం కొంచెం ఫిల్టర్తో ఉంటే బాగుంటుందేమో అన్నది నా ఒపీనియన్. యా ఓకే. అండ్ ఈ బచ్చలమల్లి మూవీ అనేది సో నెక్స్ట్ తర్వాత మీ నెక్స్ట్ మూవీస్ మీద ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. మా చానకి అబద్ధం అవుతుంది, లేదు నేను తీసాను అది అయిపోయింది దాని జీవితం, దాన్ని అంతే కట్ అన్నది ఏమి ఉండదు. దాని ఇంపాక్ట్ నాకు ఉంటుంది. దానిలోంచి నాకు వచ్చిన పాజిటివ్స్ తోటి ఒకలా ఉంటుంది, దాని నుంచి వచ్చిన నెగిటివ్స్ తోటి ఒకలా ఉంటుంది. సో ఆ రెండు తీసుకునే నెక్స్ట్ సినిమాకి రాసుకునేలా ఉంటుంది అంతే. దాని ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, కానీ కసి మాత్రం పెరుగుతుందా లేదా? డెఫినెట్గా సక్సెస్ చూడనోడికే కదా సక్సెస్ చూడాలని ఇంకే కసి ఉంటుంది. అంటే నా ఉద్దేశంలో కమర్షియల్ సక్సెస్ గ్రాండ్ సక్సెస్ చూడనోడికే కదా ఎప్పటికైనా అది చూడాలరా అని ఉంటుంది. డైరెక్టర్ అవ్వాలనుకుని హైదరాబాద్ వచ్చాం, చూసాం, ఒక కిక్ వచ్చింది. మంచి సినిమా తీయాలరా అనుకున్న సినిమా తీయాలనుకున్నాం, ఒక కిక్ వచ్చింది. ఇప్పుడు కమర్షియల్గా సక్సెస్ వచ్చే సినిమా తీయాలరా అనే కసి వస్తుంది. అది దానికోసం వెయిటింగ్ ఉంటుంది మళ్ళీ. ఓకే, మరి మా సుబ్బన్న తర్వాత మూవీస్ ఏంటి, నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి? ఉన్నాయి డార్లింగ్. ఒకటైతే ఎప్పుడు నేను నాకు అనిపించేది నాని గారితో సినిమా చేద్దామని చాలా రోజుల నుంచే నాకు ఎప్పుడున్న ఒక డ్రీమ్ లాంటిది. ఓకే, ఎందుకే నాని గారి కోసం ఒక లైన్ రాసుకున్నా, అది పూర్తిగా అయిపోయిన తర్వాత అప్పుడు ఆయనకి వెళ్ళి చెప్పే ప్రాసెస్ ఉంది ఒకటి మెయిన్గా అయితే. ఓకే, దాని తర్వాత ఇంకా చిన్న చిన్న మీడియం కథలు కూడా ఉన్నాయి. ఒకవేళ అది టైం పడితే కనుక ఈ లోపల చేయడానికి ఒక మీడియం సబ్జెక్ట్స్ ఒకటి రెడీగా. ఈసారి గట్టి కమర్షియల్గానే వెళ్దామని డిసైడ్ అయ్యారా? అంటే కమర్షియల్గా కాదు, ఈ సినిమాలో ఏదైతే మిస్ అయ్యానో ఆడిటోరియం ఎనర్జీస్ ఏదైతే డిప్ అవుతున్నాయో అది లేకుండా చేద్దామని. అంతేగాని నా కమాండ్ లేనిది ఒక దాంట్లోకి వెళ్ళిపోయి ఎత్తేసుకొని మళ్ళీ దాని గురించి మళ్ళీ బాధపడే కన్నా నేను ఏదైతే ఆడిటోరియం వైపు నుంచి చిన్న ఎనర్జీస్ డిప్ అయ్యాయో బచ్చలమల్లికి అది లేకుండా మళ్ళీ సెన్సిబుల్ కథే చేస్తా. కమర్షియాలిటీ విత్ సెన్సిబుల్ కమర్షియాలిటీ. కానీ మీరు తీసుకునే అంటే మీరు సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ ఆ మూవీస్లలో ఒక డిఫరెంట్ పాయింట్తో ముందుకెళ్తారు. కరెక్ట్. సో కానీ అక్కడ ప్రేక్షకుల రిసీవింగ్ నుంచి మాత్రం ఒక మిస్ అనేది ఎక్కడో డిప్పింగ్ అది ఒక్కటే. ఈ ఒక డిఫరెంట్ ఐడియా అనేది ఎక్కడి నుంచి వస్తుంటుంది మీకు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే చిన్నది ఈ రెండు సినిమాల్లో నేర్చుకున్నది ఏంటంటే సోలో బ్రతికే సో బెటర్. ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ ఉండదు. ఎగ్జాక్ట్లీ, అది నేను కొత్త అనుకున్నా. ఏదైతే నేను ట్రై చేస్తున్నానో, ఎందుకంటే సోలో బ్రతికే సో బెటర్ టైటిల్ పెట్టి హీరో సోలోగా ఉంటే వాడి లైఫ్ ఎలా ఉంటుంది అన్నది ఒక లెంత్ ఫస్ట్ హాఫ్ అంతా చూపించి ఇంటర్వెల్కి వాళ్ళలోకి ఒక అమ్మాయి వచ్చింది, ఒక కలర్ వచ్చింది అని అక్కడి నుంచి అనుకున్న డ్రైవ్. అది నేను కొత్తగా ఫీల్ చేసుకున్నా. బట్ అది ఆడిటోరియంకి వెళ్ళేసరికి ఏంటంటే మాకు అవసరం లేదు అంతా, అమ్మాయిని ముందే తెప్పించుకుని ఉంటే బాగుండు, ఇక్కడి నుంచి రన్ అయిన బాగుండు అని అలాంటివి వచ్చే కంప్లైంట్స్. దీంట్లో ఏంటంటే బచ్చలమల్లిలో హీరో అన్నవాడు ఎప్పుడు హీరోలో ఎందుకు ఉండాలి? వాడు ఫ్లాస్ ఉంటాయి కదా, ప్రతి మనిషిలోని ఒక క్యారెక్టర్లో ఫ్లాస్ ఉంటాయి. ఆ ఫ్లా అన్నదే మూర్ఖత్వం పెట్టుకుని వాడు తండ్రి దగ్గర అలా రియాక్ట్ అయ్యాడు, ఆ సమాధి చచ్చిపోయిన తర్వాత కూడా తలకూరు పెట్టలేదు, ఇది కదా క్యారెక్టర్లో ఉండే ఫ్లా. తర్వాత లేటర్ పిన్ని ఇంటికి రాకుండా బయటకు వెళ్ళిపోమన్నాడు. ఇవన్నీ హీరో చేయకూడదు అన్నదే ఆడిటోరియం అనుకునే ఒక ఎక్స్పెక్టేషన్స్ అన్నది నాకు అర్థమవుతుంది. సో ఈ రెండాటిని బ్యాలెన్స్ చేయాలన్న దాని మీద రన్ చేస్తున్నాం తప్ప. సో ఈసారి కూడా కొత్త డిఫరెంట్ పాయింట్ డెఫినెట్గా ఉంటుంది కదా, లేకపోతే మనం ఏం చేస్తాం? ఇంకా సేమ్ ఒక హీరో విలన్ ఒక అమ్మాయి ఈ ట్రాక్లో అయిపోయింది, అది జమానా అయిపోయింది. ఇప్పుడు ఇదేదో ఇక్కడ ర్యాచ్ అవ్వలేదని చెప్పి మళ్ళీ నార్మల్ దానికి వెళ్ళిపోతే మనం
వేరేలా వెళ్ళిపోతాం. అది నాకు ఇష్టం లేదు. ఏదో ఒకటి యూనిక్ సబ్జెక్ట్ పట్టుకోవాలి, యూనిక్ స్టోరీ టెల్లింగ్ ఉండాలి, బట్ స్క్రీన్ ప్లే మీద కొంచెం శ్రద్ధ పెట్టాలి ఓకే అన్నది అనిపించింది. ఓకే. అంటే సక్సెస్ ఇచ్చిన వాళ్ళ వెనకల ఆడుతున్న మన ఇండస్ట్రీ కరెక్ట్. ప్రజెంట్ అవును. నెక్స్ట్ తర్వాత మూవీస్కి మీ దగ్గరికి అంటే మీరు రిసీవింగ్ అనేది ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? అంటే ఏదన్నా కానీ మన స్టోరీని బట్టి ఉంటుంది చానికి. నెక్స్ట్ మనం చెప్పే స్టోరీ యాక్చువల్గా సక్సెస్ ఫెయిల్యూర్ దాని గురించి ఎవరు పట్టించుకోరానా? పట్టించుకుంటారు. సక్సెస్ ఫెయిల్యూర్ గురించి ఖచ్చితంగా పట్టించుకుంటారు, డెఫినెట్గా పట్టించుకుంటారు. అది ఎప్పుడు వాళ్ళు పట్టించుకోకుండా ఉంటారంటే మనం మళ్ళీ చెప్పే ఐడియాని బట్టే ఉంటుంది. ఓకే. మళ్ళీ అంటే వీడు తీయగలడు అన్నది ఒకటి ప్రూవ్ అయింది. సో వీడి దగ్గర ఆ మీటర్లో కొంచెం ఇంకొక కొత్తగా వచ్చాడు అనేసరికి మళ్ళీ సేమ్ ఎంత మర్చిపోయి ఆ హీరోని అంటే ఎవరు నమ్ముతారన్నది కూడా చూజ్లో ఉండాలి మనం. అందరి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు వేరే మీటర్లో ఆలోచించే వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే డెఫినెట్గా నువ్వు డిప్రెస్ అయిపోతావు. ఇవన్నీ పట్టించుకోకుండా మళ్ళీ ఒక కథతోటి వచ్చాడంటే సినిమా ఎవరిస్తారు అనుకునే ఒక పెట్టుకుంటాం కదా, వాళ్ళ దగ్గరికి ఏదో ప్రొడ్యూసర్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తేనే బెటర్. ఇన్ కేస్ మనం ఫెయిల్యూర్లో ఉంటే. సక్సెస్లో ఉన్నా కూడా అదే చెయ్యాలి యాక్చువల్గా. ఫెయిల్యూర్లో ఉన్నా సక్సెస్లో ఉన్నా మనం ఎవరైతే మనల్ని నమ్ముతారు, మన కథను నమ్ముతారు అన్న దగ్గరికి వెళ్ళి చెప్తే వర్కౌట్ అవుతుంది అన్నది నా ఫీలింగ్. ఓకే. 9 అయితే కానీ మూవీ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది ఏంటంటే అక్కడ మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా కానీ అన్న మీరైతే దీన్ని అండర్ ఎస్టిమేట్ మీరు అనుకుంటున్నారేమో కానీ ప్రేక్షకులు ఎవరైతే వెళ్ళి ఓపెన్ హార్టెడ్గా వెళ్ళి చూసారో వాళ్ళ దగ్గర నుంచి ఒక పాజిటివ్ అనేది విన్నాను తప్ప నెగిటివ్ అయితే ఎక్కడ మ్యాక్సిమం లేదు. ట్రూ, వాళ్ళ ఆడియన్స్ యాక్చువల్లీ. యా. అని ఓటీటీలో అంటే వచ్చిన తర్వాత మాత్రం ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అవునవును. అక్కడ మీకు వచ్చే అప్రాస్ అనేది కూడా ఇంకా వేరుగా ఉంటుందని నాకైతే క్లియర్ కట్గా అనిపిస్తుంది. జరగాలని కోరుకుంటున్నాను చాణక్య నిజంగా. అంటే నువ్వు ఎంతలా కోరుకుంటున్నావు, నీకన్నా 5% ఎక్కువ నేనే అది కోరుకుంటున్నా. ఓటీటీలోకి వచ్చిన తర్వాత దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారని, ఎంజాయ్ చేస్తారని కాదు కానీ అట్లీస్ట్ ఆ ఎమోషన్ని, ఆ క్యారెక్టర్స్ని, ఆ సినిమాని ఎక్స్పీరియన్స్ చేస్తే అంతే. అది ఎంటర్టైన్ అవుతారు, ఎంజాయ్ ఫీల్ అవుతారు. అది కాకుండా జస్ట్ ఎక్స్పీరియన్స్ చేసినా చాలు. ఓకే. అండ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎలా అనిపించింది? వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఊళ్ళో చూసారు వాళ్ళు. ఊళ్ళో చూసిన తర్వాత అదే ఊళ్ళో మనం డైరెక్టర్ అవుదాం అనుకుని అక్కడి నుంచి బయలుదేరాం. అదే మనుషుల మధ్య షూట్ చేసాం. అదే థియేటర్లో సినిమా ఆడుతుంటే ఫ్యామిలీ అంతా అక్కడ చూడడంతో ఎక్కడన్నా తునిలో మాట్లాడుకున్నాం సార్. తునిలోనే వాళ్ళు అక్కడ చూడడం వల్ల ఆ స్పెషల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే అనుభవించారు. ఆ వైబ్లోనే ఉన్నారు వాళ్ళు. ఓకే. అండ్ అన్నవరంలో కూడా షూట్ చేశారు. అవును. యా. మొత్తం మీద అయితే సో 2 మూవీస్ కంప్లీట్ అయిపోయాయి. కరెక్ట్. సో నెక్స్ట్ 3rd అనేది వీఆర్ వెయిటింగ్ విత్ నాని గారు. అదైతే జరిగితే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాని గారితో జరిగితే. ఓకే. అండ్ మెయిన్గా ఇక్కడ బచ్చలమల్లి మూవీలో సో అందరికీ బాగా నచ్చిన క్రాఫ్ట్ ఏదైనా ఉందంటే మ్యూజిక్. కరెక్ట్. విశాల్ గారు. సో విశాల్ గారిని నేను ఆ రోజు మిమ్మల్ని అడిగా, అన్న విశాల్ గారితో మళ్ళీ మూవీ చాలా రోజుల తర్వాత తీసుకొని వచ్చారంటే అదేంటి సీతారామం చేశారు అన్నీ చేశారని చెప్పేసి నన్ను అన్నావు. కానీ ఇది ఈ మూవీలో ఒక ప్రధాన పాజిటివ్గా కూడా ముందుకెళ్ళింది. కరెక్ట్. సో దాని గురించి మీరేమంటారు? అంటే స్పెషల్ మెన్షన్ ఆయనకి రావడం అన్నది నాకు చాలా ఇష్టమైన థింగ్ చాణక్య ఇందులో, ఈ ఓవరాల్ మూవీలో. ఎందుకంటే ఆయన కూడా సేమ్ ఆలోచించాడు. సినిమాని కావాలంటే అలా చేసేయచ్చు, మ్యూజిక్ ఎంతసేపు చేయడం అన్న దాంట్లో లేదు. అది కూడా ఒక లేయర్లో స్టోరీ చెప్పుకుంటా అది కూడా కొత్తగా చెప్పాలి కదా సౌండింగ్ వైజ్గా అన్న దాంట్లో ఆయన చాలా కష్టపడ్డాడు పాపం. ఆల్మోస్ట్ 1.5 months 2 months ఆర్ఆర్ కోసం ట్రావెల్ చేశాడు. అది నాకు క్లైమాక్స్ 20 minutes ఆయన అయితే మ్యూజిక్ ఇచ్చాడో అది నెక్స్ట్ లెవెల్ చేశాడు అన్నది. అందువల్ల ఏంటంటే క్రెడిట్ ఎంత లేదన్నా కూడా ఆయనకి వెళ్ళిందంటే కూడా రివ్యూస్లో చూసా చాలా స్పెషల్ మెన్షన్లో మ్యూజిక్ చాలా బాగా చేశారు. నాకు పిచ్చ హ్యాపీ అనిపించింది. ఎప్పుడు అది నాకు అనిపిస్తుంటుంది. నా గురించి చెప్పకపోయినా పర్లేదు, నా క్రాఫ్ట్స్మెన్ గురించి చెప్పారన్నదే చిన్న హ్యాపీ విషయం. అట్లా సేమ్ అలాగే రిచర్డ్ ఎం నాథన్ డిఓపి గారి గురించి కూడా సమ్ ప్లేసెస్ స్పెషల్ మెన్షన్ పడింది. దానికి విజువల్స్ బాగున్నాయి, రియలిస్టిక్గా ఆ లొకేషన్స్లో ఉన్నాయి అన్నది. అప్పుడు కూడా పిచ్చ హ్యాపీ అనిపించింది. 1993 ఆ టైప్ ఆఫ్ బ్యాక్ డ్రాప్ని తీసుకురావాలంటే అక్కడ డిఓపి వాళ్ళ పనితనం అనేది కూడా చాలా అంటే ఇంపార్టెంట్ అనిపిస్తుంది. కరెక్ట్. ఆ వరల్డ్ని క్రియేట్ చేయడంలో కూడా సో ఇంపార్టెన్స్ కూడా చాలా మ్యాక్సిమం టు 95% వరకు వీఆర్ సాటిస్ఫైడ్ అని. కరెక్ట్. లైటింగ్ ప్యాటర్న్ కూడా ఆయన వాడిన విధానం, ఆ డిమ్ లైట్ చిన్న రెడ్ టోన్లు పెట్టుకుని చేయడం వల్ల ఏంటంటే అది ఆ పీరియడ్కి తీసుకెళ్ళింది. సో ఆయన రిచర్డ్ గారు ఇలా ఎడిటింగ్ చోటా కే ప్రసాద్ తను కూడా చాలా హెల్ప్ చేశాడు ఆ ప్రాసెస్లో ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో. బ్రహ్మకడలి గారు ఆర్ట్ డైరెక్టర్ ఇలా అంతా. ఎందుకంటే ఆ సినిమా ఏదన్నా కావచ్చు కానీ 100% వాళ్ళు ఎఫర్ట్ పెట్టారు సినిమాకి. మేబీ ఓటీటీ తర్వాత
ఇంకా ఎక్కువ అప్లాజ్ వచ్చిందంటే ఐ విల్ బీ వెరీ హ్యాపీ. ఓకే. అంటే అలాగే మీ టీం, మా టీం మధు గారు కానీ మా డైరెక్షన్ టీం అందరూ కూడా అంటే ఎవరు ఎఫర్ట్ వాళ్ళు పెట్టారు. ప్లస్ రాజా గారి గురించి చెప్పాలి, మెయిన్ ప్రొడ్యూసర్ రాజా, మన రాజేష్ జాస్య మూవీస్. అంటే ఆయన పాపం చాలా నమ్మేశాడు సినిమాని, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు సినిమా మీద. రిజల్ట్ ఫస్ట్ డే ఓపెనింగ్స్ రాకపోతే ఆయన కూడా చిన్నది షేక్ అయ్యాడు, కానీ ఆయన వెంటనే బౌన్స్ అయ్యి తర్వాత కూడా అయిపోయింది, మనం నమ్మాం, తీసాం, మంచి సినిమా తీసామని ఆయన రిటర్న్. ఎందుకంటే ప్రొడ్యూసర్ కొంచెం హ్యాపీగా ఉన్నాడు అనుకో, తీసిన డైరెక్టర్కి ఏమనిపిస్తుంది అంటే ఓకే ఈ సినిమా ఇలా అయినా మళ్ళీ ఈయనకి ఏదోటి మనం చెయ్యాలి, మళ్ళీ మనకి ఈయనకి గట్టిగా ఇవ్వాలి, ఒక సక్సెస్ని మనం ఇస్తే ఆ ఆనందాన్ని ఎంత ఎంత సపోర్ట్గా ఉన్నప్పుడు అది ఇవ్వాలి కదా అనే అది మాత్రం రాజేష్ గారు నిజంగా ఆయన తీసుకున్న విధానం వల్లే నేను కొంచెం రిలాక్స్ అయ్యా సినిమా విషయంలో. మీరు చెప్పాలంటే సక్సెస్ కొట్టారన్న, కమర్షియల్ గా కొట్టలేకపోయారేమో కానీ సక్సెస్ కొట్టారు. సక్సెస్ అయితే జరిగింది డార్లింగ్, కమర్షియల్ గా కూడా కొట్టుంటే థియేటర్లో ఆ కిక్ వేరే ఉండేది, కిక్ బాగుండేది. యా నైస్. అండ్ మిగతా వేరే క్రాఫ్ట్స్లో ఇంకా మీకు బాగా కిక్ అనిపించిన వాళ్ళు ఇంకా బాగా ఎవరి గురించి చెప్పాలనుకుంటారు? మధు గారు మా విశ్వ స్క్రీన్ ప్లే సైడ్ వీళ్ళంతా వర్క్ చేశారు. ఇప్పుడు చాలామంది స్క్రీన్ ప్లే ఇలా ఇలా అన్నా సరే నాకు ఎప్పుడు అనిపించలేదు. అంతే, వాళ్ళు పెట్టాల్సిన ఎఫర్ట్ వాళ్ళు పెట్టారు. వాళ్ళు సినిమాకి ఏం కావాలన్న దాంట్లోనే వాళ్ళు వర్క్ చేశారు. ప్లస్ నాకు ఎనీ టైం నాతో పాటు ట్రావెల్ అయ్యారు, ఇప్పుడు కూడా ట్రావెల్ అవుతారు, నాకు సినిమా కూడా ట్రావెల్ అవుతారు. నాకు సినిమా కూడా సేమ్ మధుశాలలో సిట్టింగ్ వేసుకుని మళ్ళీ డిస్కస్ చేసుకుంటాం. ఇది ఏది ఏదైనా కానీ మా ట్రావెల్ అలాగే జరుగుతూ ఉంటుంది. సో ఆ విషయంలో మిగతా అందరికీ అంటే A to Z 1 to 500 ఈవెన్ లైట్ మెన్తో సహా ఈవెన్ ప్రొడక్షన్ వాళ్ళతో సహా అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలనుకున్నా యాక్చువల్లీ ప్రీ రిలీజ్లో. బట్ లెందీ ప్రాసెస్ కదా, రైట్ నో ఐ డ్రీమ్ ద్వారా చెప్తున్నా, ఈ సినిమా వర్క్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నాకు కూడా పార్టీ కావాలి అన్న, మధుశాలకి ఏమైనా వెళ్దాం? ఎనీ టైం. ఓకే, ఆఫ్టర్ 7 ఎనీ టైం అంటే ప్రతిరోజు కాదు, వీక్లీ వన్స్. యా. అండ్ మధు గారితో పాటు, మధు గారే కదా? మధుగారే. యా, మధు గారు, మీరు, నేను అంతే. ముందు నాకు ప్రామిస్ చేశారు. అవునవును, ఇప్పుడు మనం కూడా వెళ్ళాలి. యా, ఏముంది, రూట్స్ మర్చిపోకూడదు మనం. ఎస్, నైస్. అండ్ మెయిన్గా నరేష్ గారితో ఈ మూవీ జర్నీ అనేది కూడా సుమారు ఇట్స్ నాట్ అన్ స్మాల్ జర్నీ, 3 years జర్నీ. ఈ 3 years జర్నీ కంప్లీట్గా ఒక్కసారి అయిపోయి వెళ్ళిపోయే టైంలలో సో వాట్ యూ ఫెల్ట్, మీరు కానీ నరేష్ గారు కానీ ఎలా? అంటే అంత హార్ట్కి తీసుకుని ఇంకా బచ్చలమల్లిలో ఆయన ఉన్నాడను, ఇంకా నేను బచ్చలమల్లిలో ఉన్నాను, అంత ఏం జరగలేదు. సినిమా అలా అలా అయిపోయింది, ప్రాసెస్ అంతా అయిపోయింది, ఆయన పనిలో ఆయన వెళ్ళిపోయాడు, నా పనిలో నేను ఉండిపోయాను తప్ప. తర్వాత సినిమా అయిపోయిన తర్వాత అనిపించింది వి డిడ్ ఏ గుడ్ ఫిల్మ్ అన్న దాంట్లో. నేను చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశానండి ఈ సినిమాకి, నాకన్నా మీకు ఎక్కువ పేరు వస్తుందని నేను అనుకున్నాను. బట్ అది కూడా జరుగుంటే, నెంబర్స్ రూపంలో కూడా జరుగుంటే బాగుండని తప్ప రియాలిటీలో ఉన్నాం చాణక్య మోర్. అంతేగాని ఏదో సినిమాటిక్ వేలో సినిమా లాస్ట్ షాట్ పడిన తర్వాత మిస్ అవుతున్నానండి ఆ సెట్స్ని, మిస్ అవుతున్నానండి షూట్ని, అదేం లేదు. సింపుల్ చెప్పాలంటే గుమ్మడికాయ కొట్టిన తర్వాత మాత్రం అంతే, ఎవరిది ఉంటుంది. బట్ ఒక లేయర్లో మాత్రం బచ్చలమల్లి ఇలా అయితే బాగుంటుంది, ఇంత రీచ్ అయితే బాగుంటుంది, ఆ లేయర్స్ అందరికీ రన్ అవుతాయి తప్ప ఇంకా ఆ లొకేషన్లో ఆ రోజు మనం ఫుడ్ తినేటప్పుడు, ఆ రోజు ఆ షాట్ పెట్టినప్పుడు ఏం లేవండి. అండ్ సుబ్బన్న దానికైతే బచ్చలమల్లితో మంచి మూవీ అయితే తీశారు. ఎస్. ఓ మిక్స్డ్ ఎమోషన్స్, మిక్స్డ్ టాక్ అన్నీ ఉన్నా కానీ నచ్చాల్సిన వాళ్ళకైతే బాగా నచ్చింది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఇంకా బాగా నచ్చుతూ ఉంది. అరే ఈ మూవీనా మేము థియేటర్లో మిస్ అయిందని అనుకునే వాళ్ళు కూడా బోల్డ్ ఎంతమంది ఉంటారు. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ వచ్చే మూవీస్తో మమ్మల్ని ఇంకా బాగా ఎంటర్టైన్ చేయాలి. సో మీరు అనుకుంటున్నట్టు ఆ కమర్షియల్ సక్సెస్ ఏదో చూసి అప్పుడు మనము మళ్ళీ మదిశాలలో కూర్చోవచ్చు, అది వేరు, కూర్చున్నప్పుడు కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ చాణక్య, సో స్వీట్ ఆఫ్ యూ. నీకు ఎందుకంటే వన్ ఆఫ్ మై వెల్ విషర్స్ ఈ మీడియా దాంట్లో, యువర్ వన్ ఆఫ్ మై వెల్ విషర్స్. ఖచ్చితంగా వైపు తెలుస్తూ ఉంటుంది నిన్ను కలిసిన ప్రతిసారి. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ.